ఐ థింక్ 'నదివే' సాంగ్ మాత్రం ఆడియన్స్ నుంచి ఒక మంచి అప్రిషియేషన్ వచ్చింది. అలాంటి డాన్స్ ఫామ్ మేము ఎక్కడ కూడా తెలుగు సినిమాల్లో చూడము. అండ్ ఒక కవర్ సాంగ్ గురించి అంత వర్క్ చేసి చేయడం జరిగింది. బట్ మోర్ ఓవర్ అప్రిషియేషన్ ఆడియన్స్ నుంచి ఎలా వచ్చింది? వాట్ అబౌట్ ద ఫీడ్బ్యాక్ యూ గాట్? అంటే 'నదివే' సాంగ్ అప్రిషియేషను అనుకున్నంత అయితే రాలేదు నాకు. ఓకే ఓకే. నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశా. అంటే ఎక్స్పెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎఫర్ట్ పెట్టాం. మేమే కాదు, రష్మిక గారు అంత బిజీలో ఉండి కూడా జనరల్గా స్టార్స్ ప్రమోషనల్ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేసి వచ్చే అంత సీన్స్ ఇద్దరు లేదు ఇక్కడ. రష్మిక గారు ఎఫర్ట్ పెట్టి టైం తీసుకొని వచ్చి మేము ఈ ఐడియా చెప్తే ఎస్ లెట్స్ డూ ఇట్ అని చెప్పి ప్రాక్టీస్కి టైం తీసుకొని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసి ఆవిడ సాంగ్ చేశారు. దీక్షిత్ కూడా సైమల్టేనియస్ తను ప్రాక్టీస్ చేసి తను టైం పెట్టి చేశారు. అంటే మేము షూట్ చేసిన దానికన్నా ఇది చేయడానికి పెట్టుకున్న ఎఫర్ట్ చాలా ఎక్కువ. నేను ఆ ఎఫర్ట్స్ కోసమైనా ఇది ఒక డిఫరెంట్ సాంగ్ అవుద్ది, ఇంకా పెద్ద ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ ప్రాబ్లీ మరి ఎందుకో తెలీదు, చాలా కారణాల వల్ల ప్రాబ్లీ ఎక్కడో అనుకున్నంతైతే రాలేదు. బట్ ఇదంతా ప్రమోషనల్ సాంగ్ గురించి. ఆడియో పరంగా నాకు 'నదివే' సాంగ్కి చాలా మంచి పేరు వచ్చింది. ఓకే. అంటే ఆడియో పరంగా మంచి పేరు వచ్చింది. బట్ ఎక్కడో ఎఫర్ట్స్ మీరు పెట్టిన దానికి మాత్రం ప్రాబ్లీ నాతో అందరూ అంటుంటారు సినిమా రిలీజ్ అయ్యాక వస్తుంది అంటారు. బట్ నేను చేసిన ప్రమోషన్ సాంగ్ సినిమా రిలీజ్ ముందు కోసం కదా, తర్వాత కోసం కాదు కదా అని నా ఒపీనియన్. ఎస్, బట్ మా ఫ్రెండ్ సర్కిల్లో దాన్ని హమ్ చేస్తున్నారు, దాన్ని కాలర్ ట్యూన్ పెట్టారు. వి హోప్ నెక్స్ట్ టైం సార్